నోటికి కారం కారంగా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఎంతో రుచిగా ఉండే టమాటా వెల్లుల్లి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. నేను 1/2 కిలో టమాటాలను తీసుకున్నానండి. ఆ టమాటాలను సన్నగా తరిగి బాండీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి కలుపుకోవాలి. ఇది 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూసారు కదా, టమాటాలు ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రోట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల కారం, పచ్చడి కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువనే పడతాయి. ఇప్పుడు వీటిని బాగా మెత్తగా దంచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉడికించిన టమాటా ముక్కలను వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కచ్చా పచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకుంటే టేస్ట్ ఉండదండి. కచ్చా పచ్చగా దంచుకుంటేనే టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం బాండీ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. తాలింపు రెడీ అయింది. ఈ తాలింపుని పచ్చట్లో వేసుకుందాం. ఈ పచ్చడి అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా వెల్లుల్లి పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.